ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక పేద కుటుంబం 5 ఏళ్లలో 3, 4 ఇళ్ళు మారుతది. కనీసం 2 ఇళ్ళు మారుతది. ఎందుకంటే ఇంటి యజమానులతో గొడవ, లేకపోతే వీళ్ళ ఉద్యోగాలకు సంబంధించిన, పిల్లల చదువులకు సంబంధించిన. కొత్తగా చేరిన చోట ఓటొస్తుంది. పాత చోట ఓటు తీసేయించడం సాధ్యం గాదు, కుదరదు. ఆ విధానం లేదు. ఆన్‌లైన్‌లో అట్లా పెడితే చాలామంది అయి తీసేసుకుంటారు. బట్ ఇంకా ఆ సిస్టమ్ రాలేదు. భవిష్యత్తులో పెడతానంటోంది ఎన్నికల సంఘం. ఇప్పుడు దాని వలన ఒకే మనిషికి 3, 4 చోట్ల ఓట్లు. దాన్నే ఓట్ చోరు అంటూ ఒక దిక్కుమాలినటువంటి పదజాలాన్ని వాడాడు రాహుల్ గాంధీ. బీహార్‌లో అట్లాంటివి తీసేస్తూ చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఓటు తీయమని శవం అడగదు, ఆత్మ అడగదు. వాళ్ళ కుటుంబము అడగదు. అది అట్లాగే ఉండిపోతుంది. అయి దొంగ ఓట్లేయడానికి కారణం అవుతుంది. కాబట్టి అట్లాంటి వాటిని తీసేసింది సర్ అనేటటువంటి విధానం ద్వారా ఎన్నికల సంఘం. దాన్ని ఓట్ చోర్ అని చెప్పుకొచ్చాడు రాహుల్ గాంధీ. అట్లాగే ఒక ఇల్లు ఉంటుంది. ఆ పక్కన ఉన్న పాకలుంటాయి. పాకలకి డోర్ నెంబర్లు ఉండవు. అలాంటి వాళ్ళకి ఇది 0 డోర్ నెంబర్ అని చెప్పేసి అక్కడ దగ్గరలో ఉన్న డోర్ నెంబర్ ఆధారంగా 50 పాకలా, 100 పాకలా, 200 పాకలా వాళ్ళందరికీ ఓట్లు ఇస్తారు. దాన్ని జీరో డోర్ నెంబర్ అంటారు. దాన్ని చూపెట్టి జీరో డోర్ నెంబర్‌తో ఇన్ని వందల ఓట్లు ఎట్లా వచ్చినాయి అంటూ తప్పుడు ప్రచారం చేసి సబ్జెక్ట్ అవగాహన లేని వాళ్ళని వెర్రి వెధవలని చేసుకొచ్చాడు రాహుల్ గాంధీ. దాన్ని ఓట్ చోర్ అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ ఓట్ చోర్ జూబ్లీ హిల్స్‌లోనే జరుగుతోంది. నిన్న చివరికి హీరోయిన్ల పేరుతో వచ్చినటువంటిది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా ఇవిగో ఓట్ చోర్లు, లేనటువంటి వాళ్ళకి ఓట్లున్నాయి అంటూ ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసుకొచ్చింది నిశ్శబ్దంగా. అంటే లేదు ఇదంతా ఇదివరకు సోమేష్ కుమార్ ఉన్న సందర్భంలో వీళ్ళే చేసుకొచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఇటు కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. బట్ అసలు నకిలీ ఓట్లు లేదా మారిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తీశారా లేదా? ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సింది. రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే చెప్పు చేతల్లో ఉంటుంది ప్రభుత్వానికి. కానీ ఇది కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది.